ప్రజా స్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. జిల్లా ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చెందుపట్ల కీర్తిరెడ్డి. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం అనంతరం చెందుపట్ల కీర్తిరెడ్డి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో యోగా గురువుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి పలు ఆసనాలు వేశారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రక్తపోటు, మధుమేహం, హృద్రోగము, కిడ్నీలకు సంబంధించిన రుగ్మతలను వంటి శారీరక మరియు మానసిక రుగ్మతల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు యోగా సాధన చేస్తున్నాయన్నారు. యోగా అనేది ఒక శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ప్రాచీన భారతీయుల మహాయజ్ఞానికి నిదర్శనం. ఈరోజు ప్రపంచానికి యోగాని పరిచయం చేసి ప్రపంచ దేశాలతో యోగాసనాలు వేయించిన ఘనత నరేంద్ర మోడీది. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావన పెట్టి అందరినీ ఒప్పించి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. కావున ప్రతి ఒక్కరూ తమ పరిధిలో యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పరివార్ యోగా సంస్థ సభ్యులు కుమార్ బాబుజీ యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కన్నం యుగేందర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్, అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మటి రామరెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ పరివార్ యోగా సంస్థ సీతామహాలక్ష్మి వనిత తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రజలందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి గొప్ప సందర్భం ఇది. వారి ప్రధాన అయినంగా ఫస్ట్ ఈవెంట్. దీన్ని ఇంత పెద్ద ఎత్తున దేశంలోని అన్ని గవర్నమెంట్స్ కానీ అందరూ వాళ్ళ ఎలక్షన్స్ అప్పుడు పార్టీలకు విమర్శించారు, కానీ వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి వాళ్ళ యోగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా చేసినటువంటి అన్ని పార్టీ వాళ్ళందరూ కూడా పొగుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ చూస్తాం సర్వాలు కూడా యోగా గురువులందరూ కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ కూడా యోగా శిక్షణ ఇచ్చి మన పార్టీ ఆఫీస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఒక అందరం కలిసి దీన్ని శ్రద్ధగా చేసుకోవడం, దీన్ని రోజు మన నిత్య నృత్యంలో ఒక భాగంగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా ఆహ్వానాన్ని భరించి ఈ వచ్చినందుకు మాకు కూడా చాలా ధన్యవాదాలు ఉంది. ఈ యొక్క సహాయ సహకారాన్ని ఇదే విధంగా సమాజానికి